చాలామంది ఆడవాళ్ళు ప్రెగ్నెన్సీలో ఏ పని చేయకుండా ఉంటే డెలివరీ టైంలో ఎక్కడ కాంప్లికేషన్స్ వచ్చేస్తాయో అని కొన్ని చేయకూడని పనులు కూడా చేస్తూ ఉంటారు. ఒకవేళ మీరు ప్రెగ్నెంట్ అయితే కనుక ఈ 5 పనులు ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. అవేంటో ఈరోజు తెలుసుకుందాం. హాయ్, ఐఎమ్ డాక్టర్ ఊహా శ్రీనివాస్, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, వీరా హాస్పిటల్, విశాఖపట్నం. నంబర్ 1 వచ్చేసి లిఫ్టింగ్ హెవీ వెయిట్స్. ఎక్కువ బరువులు ఎత్తడం అస్సలు ప్రెగ్నెన్సీ టైంలో చేయకూడదు. మెయిన్‌గా నిండా నీళ్లున్న బకెట్లు ఎత్తడం, గ్యాస్ సిలిండర్లు ఎత్తడం, బాగా బరువున్న ఫర్నిచర్లు పైకెత్తి లేపి క్లీన్ చేయడం, ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు. ఇంత బరువులు ఎత్తితే మీ బ్యాక్ మీద చాలా స్ట్రెస్ పడి నెలలు నిండకుండానే నొప్పులు మొదలై డెలివరీ అయిపోయే రిస్క్ కూడా ఉంటుంది. రెండోదొచ్చేసి క్లీనింగ్ విత్ హార్ష్ కెమికల్స్ లైక్ బాత్రూమ్ క్లీనర్స్, హై కాన్సంట్రేటెడ్ ఫెనైల్స్, బ్లీచెస్ ఇవి వాడడం వల్ల వీటి నుంచి వచ్చే ఫ్యూమ్స్ అన్నవి చాలా హార్మ్‌ఫుల్. ఒకవేళ ఈ పనులు ఖచ్చితంగా చేయాల్సొస్తే ఒక ప్రాపర్ మాస్క్ వేసుకోవాలి అండ్ గుడ్ వెంటిలేషన్ ఉండాలి. మూడోదొచ్చేసి క్లైంబింగ్ స్టూల్స్ ఆర్ లాడర్స్. చాలామంది స్పెషల్‌గా ఫస్ట్ ట్రైమిస్టర్‌లో అంటే ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఈ స్టూల్స్ ఎక్కడము లేదా చిన్న చిన్న నిచ్చెనలెక్కి పైన కర్టెన్స్ క్లీన్ చేయడం, షెల్ఫ్‌లు క్లీన్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. దీనివల్ల పడిపోయే రిస్క్ చాలా ఉంటుంది. దీనివల్ల అబార్షన్స్ కూడా అవుతాయి. సో, కంప్లీట్‌గా అవాయిడ్ చేయాలి. నాలుగోదొచ్చేసి చాలామంది ఆడవాళ్ళు మాపింగ్ చేసేటప్పుడు కిందకి బెండ్ అయ్యి మాపింగ్ చేస్తూ ఉంటారు. అంటే చేత్తో తడిగుడ్డ పెడుతూ ఉంటారు. ఇలా లాంగ్ స్టాండింగ్ అవర్స్ ఆ స్క్వాటింగ్ పొజిషన్‌లో ఉండడం వల్ల, ఎస్పెషల్లీ 32 వారాలకు ముందు చేయడం వల్ల మీ బ్యాక్ మీద, నీస్ మీద చాలా స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ పడడం వల్ల మీ బ్యాలెన్స్ కూడా తప్పుతూ ఉంటుంది. సో, ఇలాంటి పనులు కూడా పూర్తిగా అవాయిడ్ చేయాలి. లాస్ట్ వన్ వచ్చేసి ఫ్రీక్వెంట్‌గా బెండ్ అవ్వడం, లేదంటే కంటిన్యూస్‌గా రెస్ట్ లేకుండా పనులు చేయడం లాంటివి చేయకూడదు. చాలామంది ఆడవాళ్ళు డస్టింగ్ చేయడం, కంటిన్యూస్‌గా గిన్నెలు తోమడం, క్లీనింగ్ చేయడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. ఇంత రెస్ట్ లేకుండా కంటిన్యూస్‌గా బెండ్ అయ్యి పనులు చేస్తూ ఉంటే మీ బ్యాక్ మీద స్ట్రెయిన్ పడుతుంది. మీకు అస్తమానికి కళ్ళు తిరుగుతున్న ఫీలింగ్ కూడా ఉంటుంది. ప్రెగ్నెన్సీ టైంలో లైట్ హౌస్ హోల్డ్ వర్క్స్ చేసుకోవడం కంప్లీట్‌గా సేఫే. కానీ ఓవర్ ఎగ్జర్షన్, హెవీ లిఫ్టింగ్, అన్‌సేఫ్ పొజిషన్స్ లాంటివి ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఎట్ లాస్ట్ మీ సేఫ్టీ అండ్ కంఫర్ట్ అనేది ఎప్పుడూ ఇంపార్టెంట్. ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం డూ ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ.